నమస్తే సార్. నమస్తే అండి. సార్ అన్ని ఫుడ్స్ తీసుకుంటున్నాం. అయినా కానీ మాలో ఏదో తెలియని డల్‌నెస్సో లేకపోతే నీరసంగా ఉండడమో జరుగుతూ ఉంటుంది అన్నారు. సో దీనికి కారణం అడిగితే విటమిన్ డెఫిషియన్సీ సి అనేసి తెలిసింది. అవును. కానీ ఇది రావాలి అనంటే సప్లిమెంట్స్ ఒకటే రీజన్ అంటే తీసుకోవడమా అనేది నా డౌట్. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్స్, బాడీలో ఇంకా చాలా మార్పులు అంటున్నారు. న్యాచురల్‌గా రావాలి అనంటే ఎలా? సో ఇదైతే కరెక్ట్ అండి. చాలా మంది రీజన్ లేకుండా టైర్డ్నెస్ అనేది కంప్లైంట్ చేస్తున్నారండి చాలా మంది. సో ఫస్ట్ ఏంటంటే మనకి మీరు అన్నారు లైక్ విటమిన్ డెఫిషియన్సీ అని. అయితే మనం విటమిన్ ఉంది అని చెప్పి తీసేసుకుంటాం ఒకటి, కానీ అది మనకి వంట పడుతుంది అంటారు. పెద్దవాళ్ళని అడిగితే మనకు వంట పట్టేలా తినాలి ఏదైనా అంటారు. అంటే మనం తినడం వేరు, మనకు వంట పట్టడం వేరు. అంటే అబ్జార్బ్ అవ్వడం వేరు. బాడీ తీసుకుని దాన్ని ఉపయోగించుకుంటేనే మనం తిన్నదానికి అర్థం ఉంటుంది కదా. సో ఈ విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే మీరు ఎన్ని విటమిన్ సప్లిమెంట్లు తీసుకున్నా లేదా విటమిన్ ఫుడ్స్ తీసుకున్నా అది మన బాడీ తీసుకుని యూటిలైజ్ చేసుకోలేనప్పుడు వేస్ట్ అనమాట. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే విటమిన్ సి డెఫిషియన్సీ. ఓకే. అని మీరు చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి తరచుగా నోటిపోత ఒకటి చాలా ఈజీగా కొంతమంది నోటిపోతతో సఫర్ అవుతుంటారు. అండ్ స్కిన్ కూడా బాగా డ్రై స్కేలింగ్ కూడా వచ్చేసి ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే. అంటే ఇందులో మనకి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది అని డెఫినెట్ గా విటమిన్ సి డెఫిషియన్సీ అది. అండ్ మనం మిగిలిన విటమిన్స్ అన్ని బాగా తీసుకుంటున్నాం, అన్ని తింటున్నాం, అయినా అవ్వట్లేదంటే ఆ విటమిన్స్ అన్నిటిని తీసుకువెళ్ళి ఎక్కడెక్కడ అబ్జర్వ్ అవ్వాలో అక్కడక్కడ చేసే డ్యూటీ విటమిన్ సి. ఓకే సార్. కొంతమందికి ఈ అంటే మనకి సిమ్టమ్స్ అన్ని లేకుండా కూడా ఉంటుందంటారా విటమిన్? ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు విటమిన్ B12 కానివ్వండి, విటమిన్ ఏ కానివ్వండి, వేరే తీసుకుంటున్నారు కానీ వంట పట్టట్లేదు, మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి. అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే మీరు విటమిన్ ఏ తీసుకుంటున్నారు, సపోజ్ సప్లిమెంట్స్ కూడా వద్దు, ఫస్ట్ ఫుడ్ అనుకోండి, లైక్ క్యారెట్స్ కానివ్వండి, ఏదో విటమిన్ రిచ్ సోర్స్ ఫుడ్ మీరు తెలుసుకుని తింటున్నారు, అయినా సరే ఆ విటమిన్ తక్కువ. సో దాని అబ్జార్ప్షన్ కి విటమిన్ సి కావాలన్నమాట. ఓకే. సో ఇది అబ్జర్వ్ చేసుకోవడానికి డెఫినెట్ గా విటమిన్ సి కావాలన్నమాట. ఓకే. మరి దీన్ని ఇది రావాలి అని అంటే ఎలా సార్? డెఫినెట్ గా. సో దీనికి మీరు అన్నట్టు చాలా మంది రాంగ్ గా గైడ్ అయ్యి సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో దానికి ద బెస్ట్ అండ్ మనకి ఈజీలీ అవైలబుల్, మనకి ఇప్పుడు ఈ సీజన్లో మనకి మంచిగా అవైలబిలిటీ ఉండేది సూపర్ ఫుడ్. ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటి అంటే ఉసిరికాయ. సో ఆమలకి అంటారు. అండ్ ఇప్పుడు కార్తీక మాసం కూడా చూస్తున్నారు అందరూ, లైక్ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం, ఉసిరికాయ దీపం పెట్టడం, ఇదంతా. సో ఉసిరికాయ అనేది మనకి అబండెంట్లీ అవైలబుల్ అనమాట. సో ఈ ఉసిరికాయ అనేది డైరెక్ట్ విటమిన్ సి అవైలబుల్ అండి. అంటే మనకి ఆ విటమిన్ సి మన బాడీ యూటిలైజ్ చేసుకోగలదు. అంటే మీరు ఎన్ని టాబ్లెట్లు తీసుకున్నా, సప్లిమెంట్లు తీసుకున్నా మళ్ళీ అది బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ ఈ ఉసిరికాయలో ఉన్నది ఏంటంటే మన బాడీ డైరెక్ట్లీ కెన్ యూటిలైజ్ ఇట్ ఒకటి. అండ్ అందుకే యాక్చువల్గా ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా, యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ నేను నమ్మేది కూడా ఏంటంటే an amla a day keeps the doctor away or keeps all your diseases away. ఓకే. అంటే యాపిల్ అన్నట్టు ఆమ్లా అన్నమాట. అంటే అన్ని పవర్ఫుల్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట, బెనిఫిట్స్ ఆమ్లా వల్ల. సో యాక్చువల్గా ఇయర్ మొత్తం మనం ఆమ్లా తీసుకోగలిగితే ఇట్ యాక్సెస్ రసాయన అంటారు ఆయుర్వేదిక్లో. రసాయన అంటే ఏంటంటే రెజ్యువినేషన్, అంటే బాడీలో ఎవ్రీ ఫంక్షన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ రసాయన అనమాట. సో ఆమలకి, ఆయుర్వేదిక్లో ఆమలకి అంటే ఉసిరికాయ అనమాట. ఈ ఉసిరికాయ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రసాయన. అండ్ ఉసిరికాయకున్న మెయిన్ నేను ఫంక్షన్ చెప్తే డెఫినెట్గా మీరు ఆశ్చర్యపోతారు. అది ఏంటంటే వయస్థాపన అని చెప్పారు. అంటే ఇట్ స్లోస్ డౌన్ ద ఏజింగ్. సో ఉసిరికాయ కనుక కంటిన్యూ తీసుకుంటే నేనేం చెప్పా, డిసీజెస్ దూరం అవుతాయి అన్నాను. దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఏజింగ్ అనేది స్లో అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఉసిరికాయ ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్తీగా ఉండడం, ఏజింగ్ అనేది స్లో అవుతుంది. ఈ రోజుల్లో చూడండి అసలు మనం వాళ్ళ ఉండే పరిస్థితిని బట్టి మనం ఏజ్ అనేది చాలా తక్కువ ఏజ్కి చాలా ఫీచర్స్, ఏజింగ్ ఫీచర్లు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అని, ఒక ఏజ్ దాటగానే మీరు చూస్తే కనుక ఆల్జిమర్స్ అని వినుంటారు కదా, మతిమరుపు, నెక్స్ట్ పార్కిన్సన్స్ అని, ఇలాంటి డిసీజెస్ ని మనం ప్రివెంట్ చేయగలం ఆమలకి తీసుకోవడం వల్ల. అండ్ ఇంకొకటి దీనికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది
చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో యూ కెన్ ఫైట్ అగైన్స్ డిసీజెస్. ఓకే. ఒక్క ఆమ్లా ఇన్ని వాటికి Benefits యూజ్ are. అవుతుంది అనమాట. ఉన్నాయి. సో అంటే ఈ 3 నెలల్లో 4 నెలల్లో దొరికే ఆమ్లా ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా వెరీ మంచిది. బెనిఫిట్ కదా సార్. తర్వాత కూడా ఏదో అందుకే మీరు చూడండి ప్రతి స్టేట్ లో కానివ్వండి ఎక్కడైనా ఆమ్లాతో ఒక్కొక్క ప్రిపరేషన్ ఉన్నాయి. ఉన్నాయి. మీరు ఆమ్లా మురబ్బా అని వినుంటారు, క్యాండీస్ అని వినుంటారు. ఎస్ ఎస్ సో ఆమ్లాని ఏదో ఒక ఫామ్ లో లైక్ మనం పికిల్స్, అవును. సో ఆమ్లాని మనం ఏదో ఒక ఫామ్ లో మ్మ్. ఇలాగా చెప్పబడింది. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ దట్ మెనీ మల్టిపుల్ బెనిఫిట్స్. ఓకే. మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. డెఫినెట్ గా. అండ్ మెడికల్ ప్రాపర్టీస్ ఉండడంతో పాటు మెనీ రీసెర్చెస్ అనేవి దాని మీద జరిగాయి అనమాట. ఓకే. సో ఇట్ ఈస్ టూ గుడ్ అండ్ ఇట్ హాస్ మెనీ అడ్వాంటేజెస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.